దేవత 1982లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు గారు నిర్మించిన చిత్రం. కె చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. కథలోకి వెళ్తే, ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా ఉంటూ స్వంత కష్టం మీద చెల్లెలు లలితను పట్నంలో చదివిస్తూ ఉంటుంది జానకి. ఆ గ్రామానికి చెందిన స్థితిమంతులు పార్వతమ్మ కుమారుడు రాంబాబు. లలిత రాంబాబు ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే బాధ్యత తెలిసిన వ్యవహరించే జానకిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకుని కోడలిగా చేసుకోవాలని పార్వతమ్మ ఆశిస్తుంటుంది. తనను ప్రేమించి పెద్ద చేసి చదివిస్తున్న అక్క జీవితం సుఖంగా ఉండాలని తన ప్రేమను త్యాగం చేస్తుంది లలిత. దాంతో రాంబాబు జానకిల వివాహం జరుగుతుంది. మూవీలో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద, రావు గోపాలరావు, మోహన్ బాబు, నిర్మలమ్మ, పుష్పలత, మమత, నాగేష్, సారథి, రమాప్రభ, చిడతల అప్పారావు ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో రాంబాబు పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చ్ 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 71 సంవత్సరములు. మూవీలో లలిత పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 24 ఫిబ్రవరి 2018లో దుబాయ్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 54 సంవత్సరములు. మూవీలో జానకి పాత్రలో నటించిన జయప్రద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 63 సంవత్సరములు. మూవీలో కామేశం పాత్రలో నటించిన మోహన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 73 సంవత్సరములు. మూవీలో పార్వతమ్మ పాత్రలో నటించిన పుష్పలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు. ఆమె 4 ఫిబ్రవరి 2025లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 88 సంవత్సరములు. మూవీలో నరసయ్య పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఆగస్టు 1994లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 57 సంవత్సరములు. మూవీలో ఆంజనేయులు పాత్రలో నటించిన నాగేష్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జనవరి 2009లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 75 సంవత్సరములు. మూవీలో సుందరమ్మ పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 78 సంవత్సరములు. మూవీలో కామేశం బామ్మ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 19 ఫిబ్రవరి 2009లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 88 సంవత్సరములు. మూవీలో ఆయా పాత్రలో నటించిన మమత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు.
మూవీలో చిల్లర కొట్టువాడి పాత్రలో నటించిన చిడతల అప్పారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన లంగ్ క్యాన్సర్తో మరణించారు. మూవీలో కామేశం అసిస్టెంట్ పాత్రలో నటించిన సారథి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన ఆగస్టు 1, 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 80 సంవత్సరములు. మూవీలో గోపి పాత్రలో నటించిన మాస్టర్ సురేష్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 మార్చి 2024లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 49 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 75 సంవత్సరములు.